11 పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ షికాగో 1893లో స్వామి వివేకానంద గారు తన అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చి ప్రపంచం మొత్తానికి భారతదేశం పట్ల దృక్పథాన్ని, భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, భారతదేశ విలువలను చాటి చెప్పిన రోజు. అందువల్ల ఈ రోజును దిగ్విజయ్ దివస్గా మనం జరుపుకుంటున్నాము. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే అతని మాటల్లో ఎంత గొప్పతనం ఉందో మనం తెలుసుకోవచ్చు. యూనివర్సల్ బ్రదర్హుడ్నెస్ గురించి, సద్భావన గురించి, శాంతి గురించి, ప్రేమ గురించి, ఆప్యాయత గురించి, ఫిలాసఫీ ఆఫ్ వేదాంత గురించి, పరమత సహనం గురించి, సంకుచిత భావాల నుండి బయటికి రావాలని, మత ఛాందసవాదాల నుండి బయటికి రావాలని చెప్పి ఆ రోజే చాటి చెప్పిన స్వామి వివేకానంద గారు ఇప్పటికి కూడా వారి యొక్క మాటలు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా అవి రిలవెంటే. మనం చూస్తున్నట్టయితే గ్లోబల్ ఆర్డర్లో అనేక యుద్ధాలు చూస్తున్నాము. గ్లోబల్ హార్మనీ గురించి ఆ రోజే వారు చాటి చెప్పారు. సో భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన సెప్టెంబర్ 11ను మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. స్వామి వివేకానంద గారిని కూడా మనం ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి. వారి యొక్క వర్డ్స్ మనల్ని అనేక విధాలుగా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మన జీవితంలో మంచి వెలుగులు నింపాలి.